జన్మెత్తిన తర్వాత రుణానుబంధం తీరగానే ఎంతటి వారైనా వెళ్ళిపోవాల్సిందే. అయినా ఎందరో భార్యలు తమ భర్తల ప్రాణాల కోసం యముణ్ణి ఎదిరించారని మన పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు తన ప్రాణాలకి ప్రమాదం వస్తేనే భగవంతుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థిస్తాం కదా. మరి భక్తుడే భగవంతుడి ప్రాణాలకు అడ్డుగా రక్షణగా ఉన్న విషయం మీకు తెలుసా? ఆయనెవరో కాదు, రామ అనగానే ఒళ్ళు పులకరించి మనస్సు పరవశించిపోయే శివస్వరూపుడైన హనుమంతుడే. రాముడి ప్రాణాలకు ఎందుకు అడ్డుగా ఉన్నాడు? త్రేతాయుగం ముసే సమయం వచ్చింది. రాముడు అవతారం చాలించాల్సిందేనని శివుడు మరియు బ్రహ్మదేవుడు యముడితో నీవు రాముని వద్దకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అంటాడు. కాని యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, కనీసం రాజ్యం దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాడు యమధర్మరాజు. సాక్షాత్తు ఆ మహాదేవుని అవతారమైన హనుమంతుడు ఆ రాముడికి రక్షణగా ఎవ్వరిని దగ్గరకు కూడా రానివ్వకుండా కాపలా కాస్తుంటాడు. ఒకరోజు రాముడికి శివుడు కలలోకొచ్చి, నీ అవతారం సాధించే సమయం వచ్చింది రామా, యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కాని నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు. మరి అదే సమయంలో శ్రీరాముడు హనుమంతుడిని ఆ కార్యానికి అడ్డువని హనుమంతుడిని రాముడు వేరే చోటుకు పంపిస్తాడు. తిరిగి హనుమంతుడు వచ్చేటప్పటికి రామావతారం ముగిసిపోతుంది. రాముడు లేడనే బాధతో కుమిలిపోతున్న హనుమంతుడికి శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు అవతారంలో దర్శనమిస్తాడు. అప్పుడు స్వామి ఇచ్చిన మాట ఏంటి? రామావతారం ముగిసినా కూడా హనుమాను ఇప్పటికీ ఎందుకు సజీవంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో కోసం మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.